మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 126వ కీర్తన 3వ వచనము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రియ దైవజనమా, దేవుడు మన జీవితాలలో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈ దినం సంతోషభరితముగా మనము జీవిస్తూ ఉన్నామంటే ఒకానొకప్పుడు మనమున్న స్థితి నుండి దేవుడు మనలను విడిపించిన విధానమును బట్టే. ఎన్నో అసాధ్యమైన కార్యాలను దేవుడు మన జీవితాలలో సాధ్యపరిచాడు. ఎన్నో దుఃఖకరమైన పరిస్థితుల నుండి మనలను విడిపించి సంతోష వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. శ్రమల లోయ గుండా మనల్ని నడిపించి ఆ శ్రమలను భరించుటకు శక్తినిచ్చి విడుదలనిచ్చాడు. ఈ రీతిగా మనము చెప్పుకుంటూ పోతే మన జీవిత కాలములో ఈ దినము వరకు దేవుడు చేసిన కార్యములు వర్ణించలేము, లెక్కించలేము. మరి అన్ని గొప్ప కార్యములు దేవుని ద్వారా పొందుకొని సంతోషముగా జీవిస్తున్న మనము ఏం చేయాలి? వాక్యపు వెలుగులో మనము ధ్యానించుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనము ధ్యానిస్తే, దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యముల విషయములో మన ప్రతిస్పందన ఎలా ఉండాలో అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది. మొదటగా మనము దేవుడు మన ఎడల చేసిన ఘనమైన కార్యాలను తలపోసుకునే వారముగా ఉండాలి. అవును, తలంచుకొనాలి, మరువక వాటిని జ్ఞాపకము చేసుకొనాలి. చాలామంది కష్ట సమయములో, దుఃఖ సమయములో, శ్రమలలో దేవుని సహాయము కొరకు వేడుకుంటారు. కానీ ఆ సహాయమును పొందిన తరువాత ఆ స్థితిగతులన్నిటినీ మర్చిపోతారు. కానీ దేవుడు మన నుండి ఆశించేది, దేవుని వలన మనము పొందిన ప్రతి మేలును మరువక జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. ఆయన చేసిన మేలులను మరచి కృతజ్ఞులమై జీవించకూడదు. రెండవదిగా చూసినట్లయితే, దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉండాలి. ఇది వరకు మనము ఏ రీతిగా దేవుని సన్నిధిలో జీవించామో అంతకు మించి దేవుని పట్ల భయము, భక్తి కలిగి మన విశ్వాస యాత్రను కొనసాగించే వారముగా ఉండాలి. మన భక్తి దేవుడు మనకు చేస్తూ వచ్చిన ప్రతి కార్యాన్ని తలపోసుకుంటూ ఉన్నప్పుడు మెట్టు మెట్టుకు పైకి ఎదిగే విధముగా మన ఆత్మీయ జీవితము ఉండాలి. మూడవదిగా, దేవుని ఎదుట నిష్కపటులముగా మనము కనపడాలి. అవును, కపట హృదయము అనేది మనలో ఉండకూడదు. మన నోటితో దేవుని కార్యాలను గురించి ఇతరుల ఎదుట సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ మన అంతరంగములో కూడా అటువంటి కృతజ్ఞతను మనము కలిగి ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే, పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, దేవుడు మన ఎడల చేసిన కార్యాలను మనము తలంచుకొని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించగలగాలి. దేవుణ్ణి సేవించడం అంటే ఏ విధమైన సేవ మనము చేయగలమో అని ధ్యానించినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ప్రకారం, మన శరీరములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఆయనకు సమర్పించగలిగి ఆయన ఎదుట భక్తి చేసేవారముగా ఉండాలి. అటువంటి సేవ యుక్తమైనదని అక్కడ పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యములను తలపోసుకొని ఆయన ఎడల భయభక్తులు కలిగి నిష్కపటులమై పూర్ణ హృదయముతో మన దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించి సేవించే వారముగా జీవించాలని ఈ దినం దేవుడు మనకు బయలుపరచిన రీతిగా మన ఆత్మీయ జీవితంలో అభ్యాసము చేసుకుంటూ ముందుకు కొనసాగుదాము.
అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యమును మరువక తలపోసుకుంటూ ప్రభువా, నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నిష్కపటులమై పూర్ణ హృదయముతో మమ్మల్ని మేము సజీవయాగముగా నీకు సమర్పించుకొని నాయన నిన్ను సేవించే మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేని వలన ఇల్లు కట్టబడును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.